హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. సో ఎన్టీఏ నుంచి అయితే మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. జేఈ మెయిన్స్ సెషన్ 1 రిజిస్ట్రేషన్ సంబంధించింది. సో ఆ నోటిఫికేషన్ ఏంటో ఒకసారి చూద్దామంట. సో ఈ నోటిఫికేషన్ అనేది జేఈ మెయిన్స్ సెషన్ 1 రిజిస్ట్రేషన్ సంబంధించింది. సో ఇలాంటి అప్డేట్స్ మా ఛానల్ నుంచి మీకు రెగ్యులర్గా రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో జేఈ మెయిన్స్ సెషన్ 1 రిజిస్ట్రేషన్ సంబంధించిన ఎగ్జామ్ అనేది 2 పేపర్స్లో కండక్ట్ చేస్తున్నారండి. సో పేపర్ 1 వచ్చేసి మనకి బీఈ బీటెక్ కోర్సెస్ సంబంధించింది. సో అలానే పేపర్ 2 వచ్చేసి మనకి బీఆర్క్ అండ్ బీ ప్లాన్ కోర్సెస్ సంబంధించింది. సెషన్ 1 జనవరిలో, సెషన్ 2 ఏప్రిల్లో జరుగుతున్నాయి అనేది ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మనం చేస్తున్నాం. ఆ సెషన్కి సంబంధించింది. ఇప్పుడు సెషన్ 1కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అనేది ఓపెన్ అయినాయి కాబట్టి వాటి గురించి ఒకసారి చూద్దాం. అప్లికేషన్ ఆన్లైన్ ఫామ్ సబ్మిషన్ వచ్చేసి 31 అక్టోబర్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి నిన్నటి నుంచి. సో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 27 నవంబర్ లాస్ట్ డేటు. సో నైట్ 9 PM వరకు టైం ఉంది. మీరు ఓపిక్గా నిదానంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మా కెరీర్ గైడెన్స్ సంప్రదించండి. మా కౌన్సిలర్స్ ఉంటారు. సో వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. ఓకేనా? ఏదైతే పేమెంట్ చేస్తున్నామో పేమెంట్ అయితే మనకి 11:50 PM వరకు పేమెంట్ చేసే ఆప్షన్ అయితే వాళ్ళు ఇచ్చారు. మన ఎగ్జామినేషన్ ఏ సెంటర్ పడింది అనేది మనకి ఒక 2 వీక్స్ ముందే ఇస్తారండి. అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరిలో ఇస్తారు. సో దాని తర్వాత అడ్మిట్ కార్డ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్లో మనం వెళ్తే సో అందులో నుంచి మనం అఫీషియల్ అడ్మిట్ కార్డ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 21 జాన్ నుంచి 30 జాన్ వరకు ఎగ్జామ్స్ అనేది జరుగుతాయండి. సో మనకి ఏ సెంటర్ పడింది, తర్వాత డేటు, టైం అనేది, ఏ షిఫ్ట్, ఈ 2 షిఫ్ట్స్లో జరుగుతాయి. సో ఏ షిఫ్ట్ పడింది అనేది మనకి అడ్మిట్ కార్డులో ఇచ్చింటారండి. సో ఆన్సర్ కీ అనేది రిలీజ్ చేస్తారండి. సో ఆన్సర్ కీ మనం చూడాలంటే వాళ్ళ వెబ్సైట్ని మనం అప్డేట్ చూస్తూ ఉండాలి. సో అప్పుడైతే మనం ఆ ఆన్సర్ కీని చూడవచ్చు. ఆన్సర్ కీ అనేది మనకి ఎగ్జామ్స్ తర్వాత రిలీజ్ అవుతుంది కొన్ని రోజుల తర్వాత. సో అప్పుడు మనం వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి మన ఆన్సర్ కీ చూసి సో మనం ఏ మార్క్స్ మనం క్వాలిఫై, ఏ మార్క్స్ మనం కరెక్ట్ చేసామనేది దానిలో నుంచి మనం చెక్ చేసుకోవచ్చు. సో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్ వచ్చేసి www.nta.ac.in అదొకటి, దాంట్లో అయినా మీరు చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే కినా jeemain.nta.nic.in. సో ఈ 2 వెబ్సైట్లో మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా మీరు దాన్ని వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ ఎగ్జామినేషన్ సంబంధించిన రిజల్ట్స్ అనేది మనకి 12th ఫిబ్రవరిన రావచ్చు అని చెప్తున్నారు. సో ఏమైనా అప్డేట్ ఉంటే వాళ్ళు ఇస్తారండి. సో అలానే ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది మనకి 13 లాంగ్వేజెస్లో జరుగుతుందండి. సో ఇంగ్లీష్, హిందీ, అస్సాం, బెంగాలీ, మలయాళం, మరాఠీ, ఒరిస్సా, పంజాబ్, తమిళ్, తెలుగు, ఉర్దూ. సో ఈ లాంగ్వేజెస్లో ఈ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఎన్టీఏ వాళ్ళు. ఎగ్జామ్కి సంబంధించిన ఎన్ని పేపర్స్ ఉన్నాయో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదండి. ఆ పేపర్స్లో ఏ క్వశ్చన్స్ ఉంటాయి, టైమింగ్స్ ఎప్పుడు, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, సో అవన్నీ ఒకసారి డీటెయిలింగ్గా చూసేద్దాం. సో పేపర్ 1 బీఈ బీటెక్ వాళ్ళకి సబ్జెక్ట్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుందండి. సో మ్యాథమెటిక్స్లో వచ్చేసి సెషన్ 1లో 20 క్వశ్చన్స్ ఉంటాయి, సెషన్ బిలో 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో అలానే ఫిజిక్స్లో వచ్చేసి సెషన్ ఏలో 20 క్వశ్చన్స్ ఉంటాయి, సెషన్ బిలో 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో అలానే కెమిస్ట్రీలో సెషన్ ఏలో 20 క్వశ్చన్స్ ఉంటాయి, సెషన్ బిలో 5 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ వచ్చేసి మనకి 75 క్వశ్చన్స్ అనేది ఉంటాయి. ఇది పేపర్ 2 అనేది బీఆర్క్ వాళ్ళకండి. సో ఇందులో సబ్జెక్ట్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్ పార్ట్ 1 ఉంటుంది. సో అందులో సెషన్ ఏలో వచ్చేసి 20 మార్క్స్ ఉంటాయి, సెషన్ బిలో వచ్చేసి 5 మార్క్స్ ఉంటాయి. సో అలానే యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందండి, ఇది పార్ట్ 2. దీంట్లో వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి. సో అలానే డ్రాయింగ్ టెస్ట్ ఉంటుంది, ఇది పార్ట్ 3. ఇందులో 2 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి అనమాట. టోటల్ వచ్చేసి మనకి 77 క్వశ్చన్స్ అనేది ఇస్తారు. పేపర్ 2B ఇది ఓన్లీ బీ ప్లానింగ్ వాళ్ళకండి. సో ఇందులో మ్యాథమెటిక్స్ పార్ట్ 1లో వచ్చేసి 20 క్వశ్చన్స్, సెషన్ 2లో వచ్చేసి 5 క్వశ్చన్స్. సో అలా యాప్టిట్యూడ్ టెస్ట్ పార్ట్ 2లో వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే ప్లానింగ్ పార్ట్ 3లో వచ్చేసి మనకి 25 క్వశ్చన్స్ అనేది ఉంటాయి. టోటల్ వచ్చేసి మనకి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. సో మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఒకసారి చూద్దాం. మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి పేపర్ 1 వాళ్ళకి వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. దాని టైమింగ్ వచ్చేసి ఫస్ట్ షిఫ్ట్ 9 AM to 12 noon వరకు ఉంటుంది. అలానే సెకండ్ షిఫ్ట్ వచ్చేసి 3 PM నుంచి 6 PM వరకు ఉంటుంది. ఇది కంప్లీట్లీ కంప్యూటర్ బేస్డ్ అండి. మనం ఏదైతే మనకి సెంటర్ అలాట్ చేసి ఉంటారో ఆ సెంటర్లో మనకి కంప్యూటర్స్ ఉంటాయి. సో వాటిలో మనం ఎగ్జామ్స్ అనేది రాయాల్సి ఉంటుంది. పేపర్ 2A బీఆర్క్ వాళ్ళకి వచ్చేసి మనకి సో ఇది కూడా కంప్యూటర్ బేస్డే. సో మనకి ఇందులో సపరేట్గా మనకి డ్రాయింగ్ ఉంటుంది కాబట్టి పార్ట్ 3లో ఇది కంప్లీట్గా ఆఫ్లైన్ అండి. ఆఫ్లైన్ మనకి పెన్ అండ్ పేపర్, A4 సైజ్ పేపర్ షీట్స్ అయితే వాళ్ళు ఇస్తారు. మనం అందులో అయితే డ్రా చేయాల్సి ఉంటుంది. సో దీని ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసి 9 AM నుంచి 12 noon వరకు ఉంటుంది. సో వాళ్ళకి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనేది ఉండదు. సో అలానే పేపర్ 2 బీ ప్లాన్ వాళ్ళకి వచ్చేసి మనకి ఇది కూడా కంప్లీట్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి. సో సెంటర్స్లో కంప్యూటర్స్ ఉంటాయి. సో దీని ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 9 AM నుంచి 12 noon వరకు ఉంటుంది. సో ఇందులో నెగిటివ్ మార్క్స్ ఉంటాయండి. సో ఇది చాలా ఇంపార్టెంట్, నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సో మీరు ఏదైనా ఫిల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చూసుకొని ఫిల్ చేసుకోండి.
సెషన్ ఏలో 20 క్వశ్చన్స్ ఉంటాయి కదండి, ఆ 20 క్వశ్చన్స్ వచ్చేసి మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. ఆ 20 క్వశ్చన్స్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్. సో అలానే మిగతా సెషన్ బికి సంబంధించిన 5 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి మన ఫిల్లింగ్ ద బ్లాంక్స్ టైప్ ఉంటాయండి. సో 1 లైన్ ఆన్సర్ అన్నట్టు. సో ఇదండి కంప్లీట్ డీటెయిల్స్. మనం అలానే ఇప్పుడు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది మనం ఒకసారి చూద్దాం. సో అదే మనం ఆన్లైన్ వెబ్సైట్కి ఒకసారి విజిట్ చేద్దామండి. సో ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో మనం రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ ఉంది కదండి. సో క్యాండిడేట్ యాక్టివిటీలో రిజిస్ట్రేషన్ జేఈ మెయిన్స్ సెషన్ 1 అని ఇక్కడ ఇచ్చారు కదా. సో మనం ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి డైరెక్ట్ ఈ పేజ్ అనేది ఓపెన్ అయిపోద్ది. సో ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చారు చూడండి. సో అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్లో ఏమంటే బేసిక్ డీటెయిల్స్ ఉంటాయండి. సో అనేది మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసిన తర్వాత పే ఎగ్జామినేషన్ ఫీ. సో ఎగ్జామినేషన్ ఫీ అనేది నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను. సో ఏ కేటగిరీ వైజ్, సో దాని తగ్గట్టుగా మీరు ఆ ఎగ్జామినేషన్ ఫీ అనేది మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జామినేషన్ ఫీ పే చేసుకున్న తర్వాత సో డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ ఇది అనేది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం పేమెంట్ అయిపోయిన తర్వాత సో మన కన్ఫర్మేషన్ కోసం ఆ పేజ్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది అలానే ఇక్కడ వ్యూ ఎగ్జామినేషన్ సిటీస్ అండి. సో మీరు దీన్ని క్లిక్ చేస్తే మీ ఏ సిటీస్ అవైలబుల్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపించేస్తాయి. సో దాని తర్వాత ఇక్కడ చూసారు కదండి న్యూ రిజిస్ట్రేషన్. సో కంప్లీట్గా మీరు న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళాలండి. సో న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. సో న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అయ్యింది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్, ఫీ డీటెయిల్స్, రిజిస్ట్రేషన్ ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కేటగిరీ వైజ్ ఫీజెస్ ఎంత ఉన్నాయో ఒకసారి చూద్దామండి. పేపర్ 1 బీటెక్ ఆర్ పేపర్ 2A బీఆర్క్ ఆర్ పేపర్ 2B బీ ప్లాన్. సో దీనికి సంబంధించిన కేటగిరీ జనరల్ కేటగిరీ మేల్ వచ్చేసి 1000 రూపీస్, ఫీమేల్ వచ్చేసి 800 రూపీస్ అండి. సో అలానే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఆర్ ఓబీసీ బ్రాకెట్లో ఎన్సీఎల్ వాళ్ళైతే మేల్ 900 ఉంటుంది, ఫీమేల్ వచ్చేసి 800 ఫీజు ఉంటుంది. సో అలానే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఆర్ పీడబ్ల్యూబీడి వాళ్ళకి వచ్చేసి మేల్ అయితే 500 ఉంటుంది, ఫీమేల్ అయితే 500 ఉంటుంది. సో థర్డ్ జెండర్ వాళ్ళకైతే 500 ఉంటుందండి. సో ఇవంటి ఫీజ్ డీటెయిల్స్. ఈ ఫీజెస్ మీరు పే చేసేటప్పుడు మీ ఫాదర్ అకౌంట్ నుంచి లేదా మీ అకౌంట్ నుంచే పే చేయండి. ఎందుకంటే పేమెంట్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నప్పుడు వాళ్ళు రీఫండ్ చేయాలనుకుంటే సో మీ అకౌంట్లోకే రీఫండ్ చేస్తారు. సో అలానే నెట్ సెంటర్స్ ఇలానే యూజ్ చేయకండి. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు ఏదైతే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇస్తారో సో అది మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. సో మీ మొబైల్ నెంబర్ లేకపోతే మీ ఫాదర్ మొబైల్ నెంబర్, మదర్ మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు. అలా కాకుండా సో రిలేటివ్స్ నెంబర్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ నెంబర్స్ కానీ ఇలా ఇవ్వడం అనేది చేయకూడదండి. సో మీ నెంబర్సే ఇచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. సో ఓకేనా. సో ఇదండి నోటిఫికేషన్. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కంగారు పడద్దండి, నెమ్మదిగా చేసుకోండి, మిస్టేక్స్ చేయొద్దండి. మీకు ఏమైనా రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో డౌట్స్ ఉన్నా సో మా కెరీర్ గైడెన్స్ అనేది సంప్రదించండి. అప్లికేషన్ ప్రాసెస్ నుంచి కౌన్సిలింగ్ ప్రాసెస్ వరకు కంప్లీట్ గైడెన్స్ మా కౌన్సిలర్స్ మీకు ఇస్తారు. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా ఫీల్ టు కాల్ అండి. సో ఓకేనా. ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్.